సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని రుద్రారం వద్ద ముంబై జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రుద్రారం బస్టాప్ వద్ద ప్రయాణికులను ఎక్కిస్తున్న క్రమంలో కర్ణాటక సంగారెడ్డి డిపోలకు చెందిన 2 ఆర్టీసీ బస్సులు, ఒక ప్రైవేటు బస్సు, కారు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలవ్వగా మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కర్ణాటక ఒకటి, మన తెలంగాణది ఒకటి. పైన దిగేటోళ్ళు అని చెప్పి బస్సులు ఆపినా వాళ్ళు దిగేటోళ్ళు దిగిర్రు, దిగే ప్యాసింజర్ దిగిరు, ఎక్కే వాళ్ళు ముగ్గురు ఎక్కుతున్నారు. బండి మూవ్ చేద్దాం అనుకుని ఎక్కడికి వచ్చి గుద్దేసిండు. ఎవరు గుద్దారు? ఇంటర్సిటీ బస్ ఆయన. అది దిగి చూసేసరికి వెనకాల కర్ణాటక బస్ కూడా ఉంది. అది ఫస్ట్ దీనికి గుద్దిందో తెలియదు, ఏమైంది. ఇంటర్సిటీ బస్ అయితే ఆ బస్కి వచ్చి గుద్దింది. ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది బస్సు? ఇది సంగారెడ్డి నుంచి పటాన్చెరు పోతుంది. అల్లు ఎవరైనా గాయాలైనాయా మీ బస్సులో? కొంతమందికి చిన్న వెనకాల గ్యాస్ పగిలిపోయి నెత్తికి చేతిలో గాయాలని వాళ్ళు ఆటోకి వెళ్ళారు. బస్సు నుంచి తెచ్చుకుంటారు. బస్సు స్టాప్ పైన దిగేటోళ్ళు అని చెప్పి బస్సులు ఆపినా వాళ్ళు దిగేటోళ్ళు దిగిర్రు, దిగే ప్యాసింజర్ దిగిరు. ఇసుకట సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని రుద్రారం వద్ద అటు ముంబై జాతీయ రహదారిపై అయితే ప్రమాదం జరిగింది. రుద్రారం బస్టాప్ వద్ద ప్రయాణికులను ఎక్కిస్తున్న క్రమంలో అటు కర్ణాటక సంగారెడ్డి డిపోలకు చెందిన 2 ఆర్టీసీ బస్సులు, ఒక ప్రైవేటు బస్సు, కారు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. మరి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది డ్రైవర్ లేదా కండక్టర్ వాళ్ళు మాట్లాడడానికి కూడా మనం చూసాము. ప్రయాణికులు ఎక్కడం లేదా దిగడం నేపథ్యంలోనే వారిని దించుతున్న సమయంలో వెనక నుంచి ఒక బస్సు మమ్మల్ని ఢీకొట్టింది, ఒక గ్లాసు పగిలిపోయింది, ఆ గ్లాసు ఒక వ్యక్తికి గుచ్చుకోవడం వల్ల కొంతమందికి గాయాలయ్యాయి, స్వల్ప గాయాలతో ఉన్నారు అంటూ కూడా ఆ వ్యక్తి చెబుతున్న సందర్భాలు అయితే నెలకొన్నాయి.